మూవీ అయితే ఎక్సలెంట్ భయ్యా. నిజంగా నిజంగా మూవీ చూస్తే అసలు ఒకేసారి అంతమంది హీరోలు కళ్ళ ముందు కనిపించారంటే అంటే ఒక్క హీరో కోసమే మనం కొట్టుకుంటాం సత్తం ఏది టికెట్ కోసం వెళ్తాం. కానీ ఈ సినిమాలో హీరో రజనీకాంత్ గారు, అమీర్ ఖాన్ గారు, అలాగే నాగార్జున గారు ఏంటి, అబ్బాబా ఉపేంద్ర గారు ఏంటి, అబ్బాబ్బా అంతకుముందు కట్టప్ప ఒక స్నేహం గురించి ఒక కూలి సినిమా అంటే అలా కూలి అంటే ఏదో కామన్ అనుకున్నాను, కానీ ఒక స్నేహం నిజంగా గుండెలు పిండేసింది భయ్య. నిజంగా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్నేహం గురించి పాటు పడుతూ ఉంటే రజనీకాంత్ గారు చూడండి చాలా ఎక్సలెంట్. నిజంగా రెండు కళ్ళు కూడా చాలా ఉంటారు చూసారా చరిత్రలో, అలాంటిది ఈ సినిమా అనమాట. ఇంతమంది హీరోలను పెట్టి ఇప్పుడు ఏ సినిమా కూడా తీయలేదు భయ్య. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు ఆగస్టు 14 రిలీజ్ అయింది. నిజంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందుకే మేము రిలీజ్ చేశారు. ఎక్సలెంట్ మూవీ. ప్లీజ్ ఇలాంటి మూవీని అసలు మిస్ అవ్వద్దు. చెప్పాం కదా ఇందాక ఒక హీరో గురించి కొట్టుకుంటాం, ఇంతమంది హీరోల గురించి లోపల ఏలో మామూలుగా కాదు. సూపర్ భయ్య, సూపర్. స్నేహం గురించి అయితే చాలా బాగా ఎన్నో సినిమాలు వచ్చినాయి, కానీ ఇలాంటి స్నేహం గురించి సినిమా అయితే చాలా బాగా నచ్చింది. కూలీ అంటే కూలీ సూపర్ ఎక్సలెంట్. రజనీకాంత్ గారు సూపర్ సూపర్ సూపర్. నాగార్జున గారు విలన్గా అంటే అసలు ఊహించలేదు. అంటే ఇప్పటిదాకా హీరోగా మనం చూస్తూ వచ్చాం. అంటే నాగార్జున గారు విలన్ ఇలా కూడా చూపిస్తారేమో అయితే అనిపించింది. అంటే కొంచెం స్టోరీని బట్టి నాగార్జున గారు మధ్యలో మామూలుగా చంప చేస్తే జరుగుతుంది, కానీ సూపర్ సినిమా అయితే. నాగార్జున గారిని కొత్త కోణం చూసాను. అలాగే రజనీకాంత్ గారు ఏదో ఒక 25 సంవత్సరాల కుర్రలాగా కూడా ఇందులో చూపించారు. చాలా ఎక్సలెంట్ పోయా నిజంగా. ప్లీజ్ ఫ్యామిలీతో రండి. కూలీ సినిమా సూపర్. ఏం సార్ ఇంకా సాంగ్ల గురించి చెప్పుకోకలేదు. బీజిఎం అయితే అదిరిపోయింది. మనం చూసింది ఎక్కడ మరి మామూలుగా కాదు కదా. బీజిఎం అయితే సూపర్ కొట్టారు. సినిమా అంతా అసలు ఎక్కడ కూడా ఒక్క మార్క్ కూడా రిమార్క్ అంటూ లేదు. నా తరపు రేటింగ్ నేను 4.5 ఇస్తున్నాను భయ్యా. సూపర్ భయ్యా.